భారత్కు చిరకాల మిత్ర దేశం రష్యా. భారత్ రష్యా మధ్య సత్సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా అమెరికా, చైనా లాంటి అగ్రదేశాలు హెచ్చరించినా భారత్ మాత్రం రష్యా చేతిని అస్సలు విడిచిపెట్టలేదు. అలాగే భారత్కు అతిపెద్ద రక్షణ భాగస్వామిగా రష్యా ఉంది. మన సైన్యంలోని మెజారిటీ ఆయుధాలు, యుద్ధ విమానాలు రష్యా టెక్నాలజీతో ఉన్నవి. ఇక బ్రహ్మోస్ క్షిపణి, S-400 వైమానిక రక్షణ వ్యవస్థల్ని భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. అలాగే కేవలం ఆయుధాలతోనే పరిమితం కాకుండా భారత్లోనే AK-203 రైఫిల్స్ అండ్ సుకోయ్ యుద్ధ విమానాల తయారీ వంటి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులోనూ రష్యా భారత్కు సహకారం అందిస్తోంది. అలాగే రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం భారత్కు ముడి చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఇదే కాక తమిళనాడులోని కూడంకుళ్ళం అణు విద్యుత్ కేంద్రం రష్యా సాంకేతిక సహకారంతోనే నిర్మించారు. అయితే తాజాగా మరో రంగంలోనూ భారత్కు రష్యా సహకారం అందిస్తోంది. ప్రస్తుతం భారత్లో బుల్లెట్ ట్రైన్స్, మెట్రోలు, హైవేలు, డిఫెన్స్ కారిడార్లు, స్మార్ట్ సిటీల నిర్మాణం కారణంగా ఉక్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. 2030 నాటికి దేశీయ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 220 మిలియన్ టన్నుల నుంచి 300 మిలియన్ టన్నులకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉక్కు పరిశ్రమకు అత్యంత కీలకమైన కోకింగ్ బొగ్గు సరఫరాలో రష్యా భారత్కు అండగా నిలవనుంది. ప్రస్తుతం భారత్ కోకింగ్ బొగ్గు కోసం ఎక్కువగా ఆస్ట్రేలియాపై డిపెండ్ అవుతోంది. అయితే ఇప్పుడు రష్యా ప్రత్యామ్నాయంగా మారబోతుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్కు మార్కెట్, లోహాల ప్రాసెసింగ్, కీలక ఖనిజాల సరఫరా గొలుసుపై చైనాకు భారీ ఆధిపత్యం ఉంది. ఇప్పుడు ఈ రంగంలో భారత్ రష్యాల మధ్య బంధం బలపడితే చైనాపై ఆధారపడడం తగ్గుతుంది. అంతేకాక గ్లోబల్ మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించినట్టు అవుతుంది. ఇది చైనాకు గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి. ఇక యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్లు, హై స్పీడ్ రైల్వేల్లో వాడేటువంటి ప్రత్యేకమైన ఉక్కు తయారీలో రష్యాతో భారత్ భాగస్వామ్యం కానుంది.